ఎంతమంది యాక్సెప్ట్ చేసినా నా కాన్షియస్ ఒప్పుకోవడం లేదు మమ్మీ. నాతో సమాన హక్కులున్న శేఖర్ని కాదని నన్ను చైర్మన్ చేస్తే స్వార్థం అనిపించుకుంటుంది. ఈ చైర్ ఒకప్పుడు పెదనాన్నగారిది. వారసుడిగా అర్హత శేఖర్కి మాత్రమే ఉంది. స్వార్థమేంట్రా? అర్హతలు చూడద్దా? మమ్మీ కూల్గా ఆలోచించు, ఆవేశపడొద్దు. అవకతవక పనులు చేస్తుంటే ఆవేశం రాదా? మేడం ప్లీజ్, మీరు మాట్లాడుకొని ఒక డెసిషన్కి వచ్చాక అనౌన్స్ చేయండి మేడం. మామ్, పాపం తమ్ముడు చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. మనందరికీ దూరంగా ప్రేమానురాగాలకి ఎడంగా ఎక్కడో బతికొచ్చాడు. ఇలా అయినా ఏంట్రా పాపం? హా, తమ్ముడు అని నీ ఒక్కడికే ప్రేమ ఉన్నట్టు, ఆపేక్ష ఉన్నట్టు అలా మాట్లాడుతున్నావు? వాడంటే నాకు ప్రాణమే. కాని వాడి దురదృష్టానికి, వక్రజాతకానికి మనమేం చేస్తాం? అయినా లక్షలు ఖర్చు చేశాం, కాని పెంచినవాడు మోసం చేశాడు. వాడి రాత బావుంటే నీకన్నా గొప్పగా చదివించేవాళ్ళం. నువ్వన్నట్టు చైర్మన్నే చేసేవాళ్ళం కదా. కాని ఇప్పుడు నీ అభిప్రాయంతో ఏకీభవించలేకపోతున్నాన్రా. చూడు, ఇందులో నువ్వు నా కొడుకువనే స్వార్థమే లేదు. కేవలం కుటుంబ క్షేమం గురించి. అక్షర జ్ఞానం లేనివాడికి అంత పెద్ద బాధ్యత అప్పగిస్తే ఎలా? మామూలు వ్యవస్థ, కోట్ల విలువ చేసే వ్యవస్థ, లక్షల లాభాలిచ్చే సంస్థ. ఏమీ తెలియని వాణ్ణి అలా అందలం ఎక్కిస్తే ఒకవేళ తేడా వస్తే స్టార్స్ పోతాయి, స్థాయి పోతుంది. పేరు, ప్రతిష్ట మంట కలిసిపోతాయి. మొత్తం వ్యవస్థే కుప్ప కూలిపోతుంది. మన బతుకులు బజార్న పడతాయి. ఇప్పుడు వాడి మీద జాలి పడితే రేపు జనం మనల్ని జాలిగా చూస్తారు. అత్తయ్య గారు, మీరేం మాట్లాడరేంటి? లేఖక నువ్వైనా చెప్పు. నాకు వాడి మీద ఏం కోపం లేదు. తరం మారింది. వయసులో ఉన్నవాళ్లలా నేనేం ఆలోచించగలను? వాడి ఆలోచన వెనుక ఏముందో? అవును రేఖ, అత్తయ్య గారన్నది కరెక్టే. కరెక్టే, వేరే ఏమీ లేదు. తమ్ముడంటే ప్రేమ, పిచ్చి. చూడు తారక్, నా మాట విను. వాడు తెలియనితనంతో తప్పు చేస్తే మనమంతా అన్యాయం అయిపోతాం. పెద్దమ్మకి వాడొచ్చిన రోజే చెప్పాను, తమ్ముణ్ణి మారుస్తానని మాటిచ్చాను. ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను, నా తమ్ముణ్ణి అందరూ మెచ్చుకునేంత గొప్పగా మారుస్తాను. సరే, మార్చు. నీ మాట ప్రకారమే మార్చు. మార్పు వచ్చాక, జనం మెచ్చాక ఆ సీట్లో కూర్చోబెట్టు. లేకపోతే మన తలరాతలే మారతాయి. ఎందుకు మారుతాయి మామ్? చైర్లో వాడున్నా సహాయంగా మనమందరం ఉంటాంగా. నా చదువు, నీ అనుభవం సపోర్ట్ చేస్తుంది. స్టాఫ్ కూడా కోఆపరేట్ చేస్తారు. ఎన్నైనా చెప్పరా, నాకు చాలా భయంగా ఉంది. చైర్మన్ అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? మామ్, మేనేజ్ చేయడానికి మనం ఉన్నామని చెప్తున్నాను కదా. మార్పు తర్వాత అభ్యంతరం లేదంటున్నాను కదా. అమ్మా, నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఎంతకాలానికి మారుస్తావురా? దానికేమన్నా అష్యూరెన్స్ ఇవ్వగలవా?
6 నెలల్లో మార్చి చూపిస్తాను. 6 నెలల్లో మార్చి చూపిస్తాను. 6 నెలల్లో మార్చి చూపిస్తాను. సరే, అప్పుడే కూర్చోబెట్టు. మామ్, ఇప్పుడు కూర్చుంటే తప్పేంటి? నువ్వు నేను ఉన్నామంటున్నాను కదా. ఏ, నువ్వు కోఆపరేట్ చేయవా? నన్ను నా మాటకి విలువిస్తావా అని అడిగావే, మరి నువ్వు నన్ను నమ్మవా? థ్యాంక్ యూ మామ్. తమ్ముడు అనే రారా. రారా. ఇక మీదట అమ్మ సమ్మతితో మన జీజీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి చైర్మన్ నా తమ్ముడు శేఖర్. తమ్ముడు కూర్చో. తమ్ముడు కూర్చోరా. అరే అనే అనయా బాలే బాగుందనయా కుర్చీ. ఏం చక్క రంగు రాట్నల్లా తిరుగుతుంది. శేఖర్, కంగ్రాట్స్ రా. భలే దర్జాగా ఉంది. నువ్వు సూపర్ రా. నీ జాతకమే మారిపోయింది. అరణ్యవాసం తర్వాత శ్రీరామ పట్టాభిషేకం చూస్తున్నట్టుగా ఉంది. మేడం మైండ్ బ్లాక్ అయినట్టుంది. నా కొడుకు మారుస్తా అని మాటిచ్చినట్టు నేను ఈరోజు మీ అందరి ముందు మాటిస్తున్నాను. నాకన్నా చిన్నవాడే ఇంత గొప్ప స్థానానికి ఎదిగితే నేనెందుకు ఖాళీగా ఉండడం? ఈ రోజు నుంచి స్వయం కృషితో ఎదిగి నేను ఓ కంపెనీకి చైర్మన్ అవుతా. ఈ చైర్మన్ సీట్లో నేను కూర్చోవడం కన్నా నా తమ్ముడు చంద్రశేఖర్ కూర్చోవడమే కరెక్ట్ అని నా అభిప్రాయం. 6 నెలల్లో మార్చి చూపిస్తాను. 6 నెలల్లో మార్చి మన జీజీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి చైర్మన్ నా తమ్ముడు శేఖర్. ఆవేశపడకండి అమ్మగారు. నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. 14 ఏళ్ల కల చెదిరిపోతే, ఆశ నిరాశ అయిపోతే, ఆవేశపడకుండా శాంతంగా ఉండడానికి, మౌనంగా మసలడానికి నేనేమన్నా సాధువునా? ఎవరినైనా ఏం లాభం అమ్మా? చేసిందంతా మీ అబ్బాయి గారే కదా. అందుకే పళ్ళు పటపటలాడించేది, మరొకరైతే తల తెగేది. 14 ఏళ్లు యజ్ఞంలా చేశా. లేని దురదృష్టం వాడి నెత్తికెత్తి, కాని జాతకం వాడి కంటకట్టి, అందరికీ దూరంగా నీ చేతిలో పెట్టి, ఎత్తుల ముత్తుల బండరాయిలా తయారు చేయించా. తీరా సింహాసనం మీద నా ఒక్కగానొక్క కొడుకుని మహారాజులా కూర్చోబెట్టి అధికారాలన్నీ అప్పజెప్పాలని చూస్తే
నా కొడుకేమో కనకపు సింహాసనం మీద సున్నకంలా వాణ్ణి కూర్చోబెట్టాడు. ఈ సంస్థలో శిల్పానికి బదులు శిలని ప్రతిష్ఠ చేస్తా అంటాడు. మారుస్తా, విలువ వచ్చేలా చేస్తాను అంటాడు. అది జరిగే పని కాదంటే ఈ అమ్మని సవాల్ చేస్తూ 6 నెలల్లో మారుస్తాను అంటాడు. వాడి బుర్రని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు. కాదని ముండికేస్తే వాడి ముందు నేనే దోషిలా నిలబడాల్సి వస్తుంది. అబ్బాయి గారికి తెలియక హామీలు ఇస్తున్నారమ్మా. మీరు తలుచుకుంటే వారి మాట సాగుతుందా?